నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో కొత్త రక్తాన్ని నింపాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే యువకులను ప్రోత్సహిస్తే తనతో పాటే 2029 ఎన్నికల వరకు, 2029 ఎన్నికల తర్వాత కూడా అటు పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు చెక్కు చెదరకుండా ఉంటారు అని చెప్పి ఆయనలో ఒక అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2024 ఎన్నికల తర్వాత అటు పార్టీ ఓటమి తర్వాత అటు అధినేతకు అండగా ఉండాల్సినటువంటి నాయకులు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివిధ పదవులను, వివిధ పోర్టుఫోలియోలను అనుభవించినటువంటి నాయకులు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి ఇతర పార్టీల్లో అంటే తమ రాజకీయ ప్రాబల్యాన్ని ఇక్కడ పెంచుకోవడానికి ఇతర పార్టీల్లో చేరి ఒకవేళ మంత్రి పదవులో, ఎమ్మెల్యే పదవులో, ఎమ్మెల్సీ పదవులో వస్తాయని చెప్పి పార్టీలోకి, వివిధ పార్టీలోకి చేరినటువంటి నాయకులు ఇక్కడ ఆయన్ని నిజంగానే ఎంత అనుభవించి, పదవులు అనుభవించి కూడా చివరి నిమిషంలో పార్టీ అధినేతకు అండగా ఉండకుండా పూర్తిగా పార్టీని వీడిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనము విజయసాయిరెడ్డి గారి గురించి. విజయసాయిరెడ్డి గారు అటు పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ పార్టీలో నెంబర్ 2గా ఎదిగినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో గడిపినటువంటి వ్యక్తి. పార్టీలో ఎప్పటికీ ఆయన వీడిపోరు, పార్టీకి అండగా ఉంటారు అని చెప్పి అందరూ భావించినటువంటి వ్యక్తి 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒక రకంగా కేసులకు భయపడి వెళ్ళిపోయారా, లేదంటే ఆయన చెప్తున్నటువంటి ఈ కోటరీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ, ఆ కోటరీకి సహించలేక వెళ్ళారా అనే విషయాన్ని పక్కన పెడితే అధినేతకు మాత్రం అండగా ఉండక వెళ్ళిపోయారు అని మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు. అటు రాజకీయాలకు స్వస్తి చెప్తాను, ఇక అగ్రికల్చర్ చేసుకుంటాను అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక 2 రోజులు ఫామ్ హౌస్లలో అక్కడిక్కడ పొలం పనులు చేస్తూ ఫోటోలు పెడుతూ హడావిడి చేశారు. నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉన్నారు అనే మాత్రం అందరినీ నమ్మించే ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆయన రాజ్యసభ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు, అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆయన్ని చేర్చుకోలేదు. తర్వాత ఉన్నటువంటి జనసేన, టీడీపీలోకి చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన రీసెంట్గా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ త్వరలోనే మళ్ళీ నా రాజకీయ రంగప్రవేశం ఉంటుంది, అది ఏ పార్టీలో అనేది త్వరలోనే ప్రకటిస్తాను అనే విధంగా ఒక హింట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ఇటు మళ్ళీ వైఎస్ఆర్సీపీ గడప తొక్కుతారు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక రెండవ వ్యక్తి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయినా కూడా ఆయనకు మొదటి టర్మ్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన స్థాయిని నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చి ఆయనకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి అటు పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయి అటు జనసేన పార్టీలో చేరిపోయి అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆయన ప్రసంగాలు అయితే చేశారు. ఒకవైపు జనసేన క్యాడరు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని దూరంగా ఉండడం, ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా జనసేన క్యాడర్ ఆయన్ని దగ్గర తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన కూడా త్వరలోనే పార్టీ వీడే అవకాశాలు ఉన్నట్టుగా అటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నట్టయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక మరొక వ్యక్తి ఆళ్ల నాని. పార్టీలో గెలవడం ఒక ఎత్తు అయితే ఉన్నత పదవులు ఇవ్వడం మరొక ఎత్తు. అలాగా ఆళ్ల నానికి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవి ఇచ్చి తన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి ఉన్నటువంటి పదవి ఇచ్చినా సరే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన వ్యక్తి పార్టీని వీడిపోయి వేరే పార్టీలో చేరిపోవడం, ఆ పార్టీలో కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పొజిషన్ కూడా రాకపోవడంతో ఆయన కూడా ఒక సెంటర్లో నిలబడ్డట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీలోకి వచ్చే విధంగా ఆయన తన అనుచరులతో మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇక మరొక వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. 2019 ఎన్నికల్లో ఓడినా సరే ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించారు. తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్యసభతో పాటు వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరినా కూడా ఇప్పటి వరకు మోపిదేవి వెంకటరమణకు సంబంధించి ఎలాంటి క్రియాశీలక పదవి రాకపోవడంతో ఆయన కూడా త్వరలోనే వైఎస్ఆర్సీపీ గడప తొక్కే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆయన అనుచరులతో కూడా మాట్లాడుతున్నారని అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ నలుగురు నాయకులు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడాల్సిన వ్యక్తులు అటు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయి పార్టీ పరువు ప్రతిష్టని పూర్తిగా కాలరాసే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అందలం ఎక్కించినా ఆయన పదవులు ఇచ్చినా వాళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్ళడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తాను అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ లేనట్టయితే కనిపిస్తుంది. అందుకనే ఆయన ప్రతి నియోజకవర్గాల్లో తిరుగుతూ 175 నియోజకవర్గాల్లో మండల, గ్రామ, అటు జిల్లా, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి క్యాడర్ని ఒక్కొక్కరిని కూడా బలోపేతం చేసుకుంటూ ఆయన 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీని ఎలక్షన్స్ ముందు వీడి వెళ్ళిన వాళ్ళు కానీ, ఎలక్షన్స్ తర్వాత పార్టీని వీడిన వాళ్ళు కానీ ఎవరికి కూడా మళ్ళీ పార్టీలో చేర్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ త్వరలో లేనట్టే మనకు కనిపిస్తుంది.